రంగాపురం అనే గ్రామంలో సుబుద్ధి అనే ఒక తెలివైన కుర్రవాడు ఉండేవాడు. అతను ఆ పని ఈ పని అని భేదం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అతనికి వేరే గ్రామంలో పనిపడింది. ఉదయాన్నే లేచి అన్నం మూట కట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వేరే గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం కావడంతో అన్నం తిందామని సెలయేరు వద్దకు చేరుకుని చేతులు కడుక్కుంటున్న సమయంలో అతనికి చేరువలో ఒక సీసా, దాంట్లో పొగ కనిపించింది. అరే, ఎవరూ లేరు, ఈ నిర్మానుష్య ప్రాంతంలో సీసా ఏంటి అని దానిని చేతిలోకి తీసుకుని దాని మూత తీశాడు. అంతే, పొగ కాస్త భీకర రాక్షసుడిగా మారిపోయింది. ముందు సుబుద్ధి భయపడినా తర్వాత మెల్లగా తేరుకుని, ఎవరు నువ్వు, ఈ సీసాలో ఎందుకున్నావు అని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు, ఒక మంత్రగాడు నన్ను సీసాలో బంధించాడు. చాలా సంవత్సరాలుగా నీటిలో పడి కొట్టుకుంటూ పోతూ ఈ ఒడ్డుకు చేరాను. ఇప్పుడు నువ్వు నన్ను బయటకు తీశావు. నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్ను తినేస్తాను అని సుబుద్ధి మీదకు దూకబోయాడు. వెంటనే సుబుద్ధి ఉపాయంగా వెనక్కి జరిగి, ఆగాగు, ఏమిటి, ఇంత పెద్ద శరీరంతో నువ్వు ఈ సీసాలో ఎలా ఉన్నావు? నేను నిన్ను నమ్మను, నన్ను నమ్మించు, అప్పుడు నన్ను తిందువుగాని అన్నాడు. ఓస్, అంతే కదా, ఇప్పుడు చూడు అని వెంటనే రాక్షసుడు పొగ ఆకారంలోకి మారి సీసాలోకి దూరాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా సుబుద్ధి సీసా మూత బిగించాడు. అప్పుడు సీసాలో రాక్షసుడు, ఓ యువకుడా, నన్ను క్షమించు, నన్ను బయటకు తీయు, నిన్ను ఏమీ చేయను అన్నాడు. దానికి సుబుద్ధి, నేను నమ్మను అన్నాడు. అప్పుడు రాక్షసుడు, నిజంగానే నేను ఏమీ చేయను, మా రాక్షసుల గురువు మీద ఒట్టు పెడుతున్నాను, నన్ను బయటకు తీస్తే నీకు ఉన్న కష్టాలన్నీ తొలగించి నిన్ను విముక్తి కలిగిస్తాను అని చెప్పాడు. సరే అని సుబుద్ధి సీసా మూత తీశాడు. రాక్షసుడు బయటికి వచ్చి ఊపిరి పీల్చుకొని, ఇదిగో నీకు ఒక మంత్రదండం ఇస్తున్నాను, దీనిని తీసుకొని నీవు ఏది కోరితే అది వస్తుంది. నీకు నేను ఒక మంత్రం చెప్తాను, ఏ వస్తువు పట్టుకుని మంత్రం చదివితే ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ సుబుద్ధి రాక్షసుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు పట్టుకొని ఈ చెట్టు మొత్తం బంగారంగా మారిపోవాలి అని అనుకున్నాడు. వెంటనే ఆ చెట్టు బంగారంగా మారిపోయింది. వెంటనే సుబుద్ధి మంత్రదండం చేతిలోకి తీసుకొని ఇది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మారిపోవాలి అని తలుచుకున్నాడు. తలుచుకున్న తరువునే చెట్టు చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. వెంటనే సుబుద్ధి ఆ బంగారం మొత్తం మూటగట్టుకుని రాక్షసుడు వద్దకు వచ్చి, ఇదిగో నీ మంత్రదండం, నాకు దీని అవసరం తీరిపోయింది, నా జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఇది చాలు అని తిరిగి ఇచ్చేశాడు. అతని తెలివితేటలకు సంతోషిస్తూ దండం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాక్షసుడు. సుబుద్ధి మెల్లగా ఇంటి దారి పట్టాడు. చూశారా పిల్లలు, అపాయాన్ని సైతం అదృష్టంగా మార్చుకున్న సుబుద్ధి కథ. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మాకు మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది.